మనం తరతరాలుగా వింటున్నది, నమ్ముతున్నది, మన పిల్లలకు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత, ఎంతవరకు ఇది ఆచరణీయం, దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి కాస్త ఆలోచించండి. ఇలాగా యథాప్రకారం మనకున్న కోటి సందేహాలకు తోడు మరిన్ని అనుమానాలను రేకెత్తించే ఓ యథార్థ కథనాన్ని వినిపించేందుకు సిద్ధంగా ఉంది ఊడలమర్రి. రండి, అదేంటో తెలుసుకొని సమాధానాలు తెలుసుకునేందుకు మనమంతా ప్రయత్నం చేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు మిస్టరీ మిక్స్డ్ హారర్ వరల్డ్. సమయం రాత్రి 8 గంటలవుతోంది. కానీ ఇక్కడి పరిసరాలు నిర్మానుష్యంగా ఉండడంతో అర్ధరాత్రిని తలపిస్తోంది ఇక్కడి వాతావరణం. కానీ ఎంత పల్లెటూరైనా ఈ రోజుల్లో 8 గంటలకే ఇంత నిర్మానుష్యంగా కనిపించడం విడ్డూరంగానే ఉంది కదూ. సరే, మనలో మనమే తర్కించుకొని సందేహాలను పెంచుకోవడం ఎందుకు? రండి, ఊళ్ళోకి వెళ్ళి సంగతేంటో తెలుసుకుందాం. ఇదేంటి, ఈ ఊళ్ళో ప్రతి ఇంటి గుమ్మానికి ఏవో మంత్రించిన తాయెత్తులు, రకరకాల తాళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకు ఇవన్నీ? ఈ ఊళ్ళో మనుషుల అలికిడి లేకపోవడమే కాదు, గుడ్డు గోద కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. మన అడుగుల చప్పుడు మనకే స్పష్టంగా వినపడుతోంది. అంతటా శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. ఇక్కడ ఈలేంటి ఇలా ఉంది? ఇక్కడేదో ప్రమాదం జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కదూ. చూస్తుంటే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఉంది. మరి ఇంట్లో మనుషులేరి ఏమయ్యారు? సరే, ఇంకాస్త ముందుకెళ్దాం. దాదాపు ఊరి చివరకు వచ్చేశాం. కానీ ఎక్కడా నరవాసన లేదు. ఇతనెవరు? ఊరి పొలిమేరలో ఇంత నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతంలో హడావుడిగా ఏవో పనులు చేస్తున్నాడు. రండి, దగ్గరగా వెళ్లి చూస్తుందాం. ఇతని వాలకాన్ని బట్టి చూస్తే ఇతనెవరో ఉపాసకుడిలా కనిపిస్తున్నాడు. అతని ఎదురుగా నిమ్మకాయలు, కొబ్బరికాయలు, మేకపోతులు, నల్లటి కోళ్లు. ఈ తంతు మొత్తం చూస్తుంటే ఎందుకో అనుమానం వస్తోంది కదూ. ఏం చేస్తున్నాడు ఇతను? అర్ధరాత్రి పూట ఊరి బయట ఈ పూజలేంటి? ఎందుకోసం? ఆ వివరాలు తెలియాలంటే ఆ ఊళ్ళో జరుగుతున్న కొన్ని దిగ్భ్రాంతికర సంఘటనల గురించి మనం తెలుసుకోవాలి. సరిగ్గా 10 రోజుల క్రితం, ఒరే ప్రతాపు, ఈసారి పంట మా బాగా పండిందిరా, బాగానే సొమ్మొస్తుందనుకుంటా, అప్పులన్నీ తీర్చేయచ్చురా అన్నాడు తండ్రి రాములు. అవునయ్యా, సేన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నాడు తండ్రికి బదులిస్తూ ప్రతాప్. పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందంటే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు? వాళ్ళిద్దరే కాదు, ఊళ్ళో అందరూ పంట చేతికొస్తుందని చాలా సంబరంగా ఉన్నారు. తండ్రి కొడుకులిద్దరూ తమ పొలంలో మొత్తం కలిగి తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. చుట్టుపక్కల పొలాల్లో జనాలు ఎవరి పనుల్లో వారున్నారు. వీళ్ళ కట్టు బొట్టు, మాట తీరు బట్టి చూస్తుంటే ఈ ఊరు గిరిజన తండా అని చెప్పకనే చెప్తోంది. సమయం సరిగ్గా మెట్ట మధ్యాహ్నం. ఓ ఇంట్లో నుంచి ఠన్మన్న శబ్దం ఆ పరిసర ప్రాంతాలన్నీ మార్మోగేలా చేసింది. ఆ వెనువెంటనే ఆకాశానంటే మంటలు. ఒరే ప్రతాపు, అది మీలేరా, తగలబడిపోతోంది అని ఇంతలో ఎవరో పక్క పొలాల్లో ఉన్నవారు కేకలేశారు. ఆ కేకలు విన్న వెంటనే ప్రతాప్, రాములు పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్లారు. అప్పటికే తలో చేయి వేసి మంటలు నార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కష్టపడి సంపాదించిన కొద్దో గొప్ప సొమ్ము, డబ్బు కంటే భద్రంగా చూసుకునే విత్తనాలు, తిండి గింజలు, యూరియా బస్తాలు ఇంట్లోనే ఉన్నాయి. కానీ వాళ్ళ దురదృష్టం, ఎంతమంది ఎంతగా ప్రయత్నించినా అగ్నిదేవుడు శాంతించడం లేదు.
వారి ప్రయాసం మొత్తం క్షణాల్లో అగ్నికి ఆహుతైపోయింది. చూస్తుండగానే కళ్ళ ముందే ఇల్లు కాస్త బూడిదైంది. ఆ ఇంటి వాళ్ళు నిలువ నీడలేని వారయ్యారు. ఊరే, బాధపడకురా, అనుకోకుండా జరిగే ప్రమాదాలకు మనమేం చేస్తాం, దిగులు పడుతూ కూర్చుంటే ఎట్లా అని ఊరి జనాలు తండ్రి కొడుకులిద్దరినీ ఓదార్చసాగారు. మళ్లీ ఇల్లు కట్టుకునేంత వరకు మిగతా వాళ్ళంతా తోడుగా ఉంటామన్నారు. మనిషికి మనిషి భరోసా ఇచ్చుకొని అక్కడి నుంచి ఒక్కొక్కరే భారంగా కదలసాగారు. కానీ ఊరి జనం ఆ ప్రమాదంలోంచి ఇంకా తేరుకోకముందే ఆ మరుసటి రోజు మరో ఇంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఊళ్ళో ఆ మరుసటి రోజే మరో ఇల్లు తగలబడిపోయింది. జనం కాస్త ఆశ్చర్యపడ్డారు, కాస్త భయపడ్డారు. ఊరంతా ఒక్కచోట చేరి చర్చించుకోసాగారు. అయితే ఆ ఊళ్ళో అదే చివరిది కాదు. ఆ తర్వాత రోజు ఇంకో ఇల్లు, ఆ తర్వాత రోజు మరో ఇల్లు, ఇలా ఆ ఊళ్ళో వరుసగా రోజుకో ఇల్లు తగలబడిపోతోంది. కారణమేంటో తెలియడం లేదు, అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఊళ్ళో జనమంతా భయంతో వణికిపోతున్నారు. కళ్ల ముందే కష్టార్జితం మొత్తం బుగ్గిపాలవుతుంటే ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. ఇండ్లు ఎలా కాలిపోతున్నాయో అర్థం కాక ప్రతి ఒక్కరూ తలడిల్లిపోతున్నారు. ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారు, లేక తమ ప్రారంధమో తెలియక తిండి తిప్పలు మానేసి కుమిలిపోతున్నారు. సరిగ్గా అప్పుడే ఊళ్ళో ఒక వార్త దావానలంలా వ్యాపించింది. ఇది దెయ్యాల పని, ఖచ్చితంగా దెయ్యాల పని. ఏదో దుష్టశక్తి మన ఊరిపై పగబట్టింది. ఆ శక్తి మన ఇళ్లను కాల్చేస్తోంది. అది కూడా మామూలు దెయ్యం కాదు, కొరివి దెయ్యం. లేకపోతే ఏ కారణం లేకుండా రోజుకో ఇల్లు అకారణంగా కాలి బూడిదగా మారిపోవడమేంటి అనే పుకారు ఊరంతా వ్యాపించింది. దెయ్యాల మాట వినపడేసరికి ఊళ్ళో పిల్ల పెద్ద ముసలి ముతక అందరూ వణికిపోసాగారు. అందులోనూ కొరివి దయ్యాలు తమ ఊరిపై పడ్డాయంటే వాళ్ళు భీతిల్లిపోసాగారు. కాని తమేం చేశామని అవి తమ ఊరిపై పడ్డాయి? ఎందుకు తమ ఇళ్లను నిర్దాక్షిణ్యంగా తగలబెడుతున్నాయి? ఎప్పుడు ఎవరిల్లు తగలబడుతుందో, ఎవరికి ఏ కీడు ముంచుకొస్తుందో తెలియక ఊరి జనం అల్లాడిపోతున్నారు. ఏదైనా దారి చూపమని ఊరి పెద్దల్ని వేడుకోవడానికి అంతా కట్టకట్టుకుని వెళ్లారు. ఊరందరూ కలిసి ఊరి పెద్ద వలి దగ్గరకు వెళ్లారు. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకునేందుకు ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. శివ, రాజు, శంకర్, ప్రతాప్, రాములు అందరూ వలి దగ్గర చేరి ఏం చేద్దామంటూ మాట్లాడుకోసాగారు. చాలాసేపు చర్చల తర్వాత వలి, మన తండాకేదో కీడు పట్టిందిరా, దాన్ని తొలగించడానికి మనం భూతవైద్యుని తీసుకురావాల్సిందే అన్నాడు అందరి వైపు చూస్తూ. అందరూ వలి చెప్పిన దానికి మారు మాట్లాడకుండా సరే అన్నారు. మరుసటి రోజు గ్రామ పెద్దలు పొరుగురు నుంచి తీసుకొచ్చిన భూతవైద్యుడు భుజంగం ఆ ఊరి మధ్యలో నిల్చున్నాడు. అతను ఊరంతా కలియ తిరిగి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఊరి మధ్యలో ఓ చోట కూర్చున్నాడు. అతనేం చెప్తాడా అని ఊరి జనం అతని చుట్టూ భక్తిగా నిలబడ్డారు. మీ తండాకు కురివి దయ్యం పట్టింది. ఆ దయ్యం మీ దగ్గర నుంచి మృష్టాన్నాన్ని కోరుకుంటోంది. దాన్ని శాంతింపచేస్తే తప్ప ఇక్కడ మంటలాగవు. ఇంకో మాట, ఇప్పటిదాకా అది మీ ఇళ్లను మాత్రమే నాశనం చేసింది. ఇలాగే దాన్ని వదిలిపెట్టేస్తే ముందు ముందు ఇక్కడి మనుషుల్ని కూడా బలి తీసుకుంటుంది అన్నాడు భుజంగం.
అందరూ అతని మాటలకు ఉలిక్కిపడ్డారు. అందరి ముఖాల్లోనూ భయం. ఏదో ఒకటి చేసి ఆ దయ్యం పనిపట్టమని, తమను బతికించమని భుజంగాన్ని వేడుకున్నారు వారంతా. వెంటనే పూజ చేద్దామని చెప్పి, ఎంత ఖర్చవుతుందో, పూజకు ఏమేం కావాలో చెప్పి అక్కడి నుంచి భుజంగం వెళ్ళిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి ఓ నల్ల మేకపోతూ, 2 నల్లకోళ్లు, 101 కొబ్బరికాయలు, 100 నిమ్మకాయలు భుజంగం ముందే చెప్పినట్టుగా అతని ముందుంచారు తండావాసులు. ఊరి బయటున్న మర్రి చెట్టు కింద పూజకు ఉపక్రమించాడు భుజంగం. అక్కడి నుంచి అందరినీ వెళ్ళిపోమని, ఎవరూ అటువైపు పూజ పూర్తయ్యే వరకు తొంగి చూడొద్దని హెచ్చరించాడు. అతన్ని ఒంటరిగా వదిలిపెట్టి అందరూ ఊళ్ళోకి వెళ్ళిపోయారు. భుజంగం ఆ రోజు రాత్రంతా పూజలు కొనసాగించాడు. అతని తంత్ర విద్యలతో, మంత్రోచ్చారణతో, మేకపోతూ, కోళ్ల బలులతో ఆ ప్రాంతమంతా రుద్రభూమిని తలపించింది. పూజ పూర్తయిన తరువాత తెల్లవారుఝామున భుజంగం మంత్రించిన తాయెత్తు, పూజలో ఉంచిన కొబ్బరికాయ, నిమ్మకాయ, తాళ్లు కలిపి ఒక్కో మూటగా దాదాపు ఊళ్ళో ఎన్ని ఇళ్లున్నాయో అన్ని మూటలు కట్టాడు.